Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో 19 days ఆఫ్ నో ఇంటర్నేషనల్ క్రికెట్. మన ఇంటర్నేషనల్ క్యాలెండర్లో ఇండియన్ టీంకి ఇంత గ్యాప్ రావడం చాలా చాలా అరుదైన విషయం. అది రేపు ఇండిపెండెన్స్ డేతో రోజున జరగబోయే టెస్ట్ మ్యాచ్తో ఆ గ్యాప్ ముగియబోతుంది. మరి ఈ గాలే టెస్ట్లో మన టీం ఎలా ఉండబోతుంది, 11 గురించి మనకు కొంత ఇండికేషన్స్ వచ్చినాయి. అది మీతో పంచుకోవడానికి ఎర్లీగా వీడియో చేస్తున్నాను. ప్రివ్యూ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్గా చేస్తాను. నైటే చేస్తాను కానీ మ్యాచ్ రేపు ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కదా. రేపు ఇండిపెండెన్స్ డే హడావుడి కూడా ఉంటుంది. ఓకే, సో 11లో మనకి మేజర్గా వచ్చే డౌట్ ఏంటంటే జురేల్ ఆడతాడా లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ ఆడతాడా అట్ నెంబర్ 6. మిగతా అన్ని స్లాట్స్ టేకెన్, ఎలాంటి డౌట్ లేదు. నెంబర్ 6లో ఎవరు ఆడతారు, జురేల్ ఆర్ సర్ఫరాజ్, దాని మీద కొంత క్లారిటీ వచ్చింది. అలాగే స్పిన్నర్స్ ఎవరు ఆడతారనే విషయంలో డౌట్ ఉంది. ముగ్గురు పేసర్స్లో ఏ ఇద్దరు ఆడతారనే విషయంలో డౌట్ ఉంది. ఇవన్నీ మనకి ఈ వీడియోలో నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. కోర్స్ ఓపెనర్స్ పక్క కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్, దర్ గోయింగ్ టు ఓపెన్. నెంబర్ 3లో సాయి సుదర్శన్ లేడు కాబట్టి దేవదత్ పడిక్కల్ ఆఫ్టర్ స్కోరింగ్ దట్ 100 ఇన్ ద వార్మప్ మ్యాచ్, అతని ప్లేస్ కూడా పక్క అయిపోయింది. 4లో మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎలానో ఉండనే ఉన్నాడు. 5లో రిషబ్ పంత్ అండ్ 6లో అదే మనకి ఇక్కడ డౌట్ 6 గురించి మాట్లాడడం. 7లో అఫ్కోర్స్ రవీంద్ర జడేజా 7లో ఉంటాడు. సో 6లో ఎవరు ఆడతారు అన్న విషయంలో మనం కూడా మాట్లాడుకున్నాం. సర్ఫరాజ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. జురెల్ సంగతి ఏంటి, 50-50 అన్నాను. కానీ ఇప్పుడు నిన్న అంటే ఈరోజు కూడా నెట్ ప్రాక్టీస్ ఉంది, ఆప్షనల్ సెషన్ అంటే ఇవాళ పక్కా లేదు. ఇవాళ కంటే నిన్న చాలా మన వాళ్ళు విగ్గరస్గా ప్రాక్టీస్ చేశారు. అంటే టెస్ట్ డే -2 రోజున చాలా విగరస్గా ప్రాక్టీస్ చేశారు. అక్కడ మనకి వచ్చిన ఇండికేషన్ ఏంటంటే, అక్కడ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ నుంచి వస్తున్న ఇండికేషన్ ఏంటంటే, సర్ఫరాజ్ ఖాన్ పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. అతను బ్యాటింగ్ చేశాడు, కానీ ఎప్పుడు చేశాడు, మెయిన్ బౌలర్స్ అందరూ అయిపోయిన తర్వాత త్రో డౌన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, రఘు లాంటి వాళ్ళు, తర్వాత నెట్ బౌలర్స్, శ్రీలంకకి చెందిన అక్కడ నెట్ బౌలర్స్ ఉంటారు, వాళ్ళు బౌలింగ్ చేశారు అతనికి. సో హీ హాజ్ నాట్ ఫేస్డ్ మెయిన్ బౌలర్స్ అండ్ అంటే ఎవరైతే 11లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా ఇలాంటి రిజర్వ్స్లో ఉండే ప్లేయర్స్ కూడా కొంత బ్యాటింగ్ చేస్తారు, అంటే రెడీగా ఉంటారు ఒకవేళ మ్యాచ్ రోజున ఎవరికైనా గాయం అయితే ఆడడానికి కోసం. అంతే తప్ప మెయిన్ ప్లేయర్స్కి ఆ ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ మనకి జురెల్కి దొరికింది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో జురెల్ ఆడడం ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. అది అంటే చాలా డిఫికల్ట్ డెసిషన్. జురెల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మనం 2 ఏళ్ల క్రితం రాంచీ టెస్ట్ మ్యాచ్లో అతను స్కోర్డ్ 90, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టెస్ట్ కూడా 40-46 చేశాడు అతను. తర్వాత వెస్టిండీస్తో ఒక సెంచరీ, ఒక 40 చేశాడు. సో ఈ డిడ్ నాట్ డూ వెల్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఓకే, ఆఫ్ఘనిస్తాన్తో చేయలేదు. కానీ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు అతను. ముఖ్యంగా ఆ 90 అనేది రాంచీ టెస్ట్లో మనం గెలవడానికి అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఆడాడు. అలాగే నాట్ టు ఫర్గెట్ దట్ ఓవల్ టెస్ట్, మనం ఆడిన 5th టెస్ట్ అగేన్స్ట్ ఇంగ్లాండ్, అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో మనకి వికెట్స్ చాలా పడ్డాయి. అతను 260 దగ్గర 273 దగ్గర వచ్చాడు. స్కోర్ని 323 దాకా తీసుకెళ్ళాడు. 50 రన్స్ పార్ట్నర్షిప్ హ్యాడ్ విత్ జడేజా. అది చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్. స్కోర్డ్ సమ్ 36 ఎంతో. కానీ 36 ఆ టైంలో చాలా, ఆ మ్యాచ్ మనం గెలవడంలో మనం చాలా నేరో మార్జిన్తో టఫ్ సిచ్యుయేషన్లో గెలిచాం ఆ మ్యాచ్. ఆ మ్యాచ్ గెలవడంలో అతను చేసిన క్విక్ 36 అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. సో టఫ్ సిచ్యుయేషన్స్లో ఆడగలడు అతను, అండ్ టీం అతని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన 2 ఏళ్ల క్రితం నాటి సిరీస్ తర్వాత ఇండియాలో కానీ బయట కానీ అతని సాలిడ్ బ్యాటింగ్ ఎబిలిటీ అండ్ టు టేక్ దట్ ప్రెషర్ సిచ్యుయేషన్ ఆడగలడు. ఈజ్ ఎ గుడ్ టీమ్ మ్యాన్ అని చెప్పి ఈ టీంకి అతని విషయంలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, స్పిన్ ఆర్డర్లో ఇటీవల కాలంలో ఇబ్బంది పడుతుండొచ్చు, అంతేగాని ఒక కంబ్యాక్ చేస్తున్న ప్లేయర్ కంటే కూడా ఆల్రెడీ టీంలో ఉండి మనతో పాటు ట్రావెల్ అవుతున్న ప్లేయర్తో కాన్ఫిడెన్స్ ఉంచితే అతను బెటర్ ఆఫ్గా ఉంటాడని చెప్పి బహుశా మేనేజ్మెంట్ భావిస్తుండొచ్చు. సో జురెల్ ఆడడం అనేది ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. సర్ఫరాజ్ ఆడితే బాగుండేదేమో, వీ డోంట్ నో. బట్ అతను కంబ్యాక్ కదా, కంబ్యాక్ ప్రెషర్ ఉంటుంది. ఒక 2 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కంబ్యాక్ ప్రెషర్ ఉంటుంది. జురెల్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద టీమ్, ఈజ్ రెగ్యులర్ ఇన్ ద టీమ్. సో అది జురెల్ ఆడడం అనేది 6లో కరెక్ట్. 7లో
జడేజా. 8లో మానవ్ సుతార్ ఆడతాడు. మానవ్ సుతార్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అతను ఆడిన ఒక టెస్ట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చాలా ఇంప్రెస్ చేశాడు. మన వార్మప్ మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. హీ ఈజ్ గోయింగ్ టు బీ అవర్ నెక్స్ట్ బెస్ట్ స్పిన్నర్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. రెడ్ బాల్ క్రికెట్లో మన నెక్స్ట్ బెస్ట్ బౌలర్ ఎవరు కాబోతున్నాడంటే, అంటే అశ్విన్ ఆల్రెడీ రిటైర్ అయ్యాడు. జడేజా కూడా తన కెరియర్ చరమాంకంలోనే ఉన్నాడు, దాంట్లో డౌట్ లేదు. కుల్దీప్ 10 ఏళ్ల నుంచి ఆడి 18 టెస్ట్ మాత్రమే. కుల్దీప్ ఇన్ అండ్ అవుటే ఉంటాడు ఇప్పుడు. సో కుల్దీప్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్కి నమ్మకం లేదో, అతనికి సరిగ్గా ఆపర్చునిటీ రావట్లేదని మొత్తం మీద కుల్దీప్ కూడా కాదు. సో మానవ్ సుతార్ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ స్పిన్ బౌలింగ్ ఇన్ టెస్ట్ క్రికెట్. మానవ్ సుతార్ పక్కా ఉంటాడు, దాంట్లో డౌటే లేదు. మరి కుల్దీప్ని ఆడించాలా లేకపోతే సరాంజ్ జైన్ ఆడించాలి. సరాంజ్ జైన్ అంత ఇంప్రెసివ్గా ఏం బౌలింగ్ చేయలేదు. కుల్దీప్ విషయంలో మన సందేహం ఒకటి ఏంటంటే, ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయిపోతారు కదా. కానీ నిన్న ప్రెస్ని అడ్రస్ చేశాడు మన బౌలింగ్ కోచ్ మార్నే మార్కల్. అతను క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు, ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్తాం మేము అన్నట్టుగా చెప్పాడు. ఎందుకంటే దే ఆర్ డిఫరెంట్. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ అంటే వాళ్ళు బాల్ని ఫింగర్ స్పిన్ చేస్తారు, అంటే ఈ రకంగా తిప్పుతారు బాల్ని, ఫింగర్స్తో స్పిన్ చేసి ఫింగర్ స్పిన్ అంటారు. అది మానవ్ సుతార్ అండ్ జడేజా. అండ్ కుల్దీప్ యాదవ్ ఈజ్ అ రిస్ట్ స్పిన్నర్, అంటే ఆఫ్ స్పిన్నర్కి లెగ్ స్పిన్నర్కి ఎంత తేడా ఉందో, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్కి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్కి. అలాగే కుల్దీప్ ఈ రకంగా టర్న్ చేస్తారు బాల్, అంటే ఇట్లా బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్, అంటే టోటలీ ఆపోజిట్ డైరెక్షన్లో అతని బాల్ టర్న్ అవుతుంది. సో బేసికలీ దే ఆర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్, కానీ ఇట్ ఈస్ లైక్ హ్యావింగ్ 2 ఆఫ్ స్పిన్నర్స్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ అండ్ 1 లెగ్ స్పిన్నర్. అది అలాగే ఇది కూడా అంతే కదా, ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారని కాదు కానీ అది మార్నే మార్కెట్ ఇంకో మాట కూడా చెప్పాడు ఏంటంటే, వీళ్ళిద్దరూ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్, ఎవరు జడేజా అండ్ మానవ్ సుతార్. బట్ సుతార్ ఎక్కువగా బాల్ ఎక్కువగా టర్న్ చేస్తాడు, జడేజా అంతగా టర్న్ చేయడు, కానీ ఈజ్ మోర్ యాక్యురేట్ దెన్. సో వాళ్ళిద్దరూ సిమిలర్ స్కిల్ సెట్ ఉన్నా కూడా దే ఆర్ డిఫరెంట్ బౌలర్స్ అని చెప్పాడు. సో ఆ విషయంలో కూడా మన క్లారిటీ అయిపోయింది. సో ఏ ముగ్గురు స్పిన్నర్స్ ఆడతారన్న విషయంలో కూడా క్లారిటీ వచ్చేది. సారాంష్ జైన్ ఆడకపోవచ్చు అనేది ఆల్మోస్ట్ సర్టన్గానే ఉంది అది కూడా. తర్వాత పేసర్స్ ఎవరు ఆడతారు? సిరాజ్ బుమ్రా తర్వాత మనకి టెస్ట్లో అతను అవర్ బెస్ట్ పేస్ బౌలర్, దాంట్లో డౌటే లేదు. సో సిరాజ్తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ ఆడతాడా? గుర్నూర్ బ్రార్ ఇంతవరకు ఆడలేదు, డెబ్యూ చేయాలి ఆడితే. సో డెబ్యూ చేయబోతున్నాడు గుర్నూర్ బ్రార్? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే గుర్నూర్ బ్రార్ బేసికలీ ఈజ్ ఏ థర్డ్ సీమర్, అతను న్యూ బాల్ బౌలర్ ఏం కాదు. తన పేస్తో విల్ హజిల్ ద బ్యాట్స్మెన్, టారెత్తిస్తాడు, బౌన్సర్ లేసి తన హైట్తో ఎక్స్ట్రా బౌన్స్ రాబడతాడు. బట్ ఎక్స్పీరియన్స్ ఉంది, డెబ్యూటెంట్ కాదు. ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ డన్ వెల్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఇంగ్లాండ్లో కూడా ఒక పర్టికులర్ స్పెల్, ఐ డోంట్ రిమెంబర్ ది టెస్ట్ మ్యాచ్, దట్ వాస్ రియల్లీ గుడ్. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్తో ప్రసిద్ధ్ కృష్ణ, ఎందుకంటే టాస్ ఓడిపోయినా సరే, పిచ్కి వస్తున్న వార్తలు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రేజింగ్ టర్నర్, బోల్డ్ అంతా టర్న్ అయ్యే పిచ్ ఏం కాదు అది. ఫస్ట్ 2 days బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది, తర్వాత మెల్లమెల్లగా వేరంటే టర్న్ తీసుకుంటుంది. అంతేగాని గతంలో ఉన్నట్టుగా ఒకప్పటి గాల్ పిక్చర్స్ లాగా అది పూర్తిగా ర్యాంక్ టర్నర్ కానే కాదు. బాల్ డెఫినెట్గా 3rd day నుంచి ఇట్ విల్ స్టార్ట్ గ్రిప్పింగ్ అండ్ టర్నింగ్. అక్కడ ఆ డ్రిఫ్ట్ కూడా దొరుకుతుంది బౌలర్స్కి. ఇంకా ఇస్ అన్ ఓపెన్ స్టేడియం, ఒకవైపు ఫోర్ట్ ఉంది కాబట్టి ఆ ఫోర్త్ సైడ్లో అక్కడ స్టాండ్సే లేవు, అక్కడ గ్రాస్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎక్కువగా ప్రేక్షకులు కూర్చోడానికి లేదు. ఆల్మోస్ట్ లైక్ ఏ క్లబ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, బికాజ్ ఇది ఇస్ ఆ వెనకాల గాల్ ఫోర్ట్ ఉంటుంది, ఆ కోట వెనకాల ఉంటుంది కాబట్టి ఓపెన్ గ్రౌండ్లో మీకు ఆ బ్రీజ్ ఉంటుంది. సముద్రం ఒడ్డునే ఉంది, సముద్రం చాలా దగ్గరలో ఉంది. ఆ బ్రీజ్ వల్ల మీకు గాల్లో డ్రిఫ్ట్ అవుతుంది బాల్. స్పిన్నర్స్ కనుక కాస్త ఇఫ్ యూ టాస్ ద బాల్ అప్, కొంచెం ఎయిర్ ఇవ్వగలిగితే ఆ డ్రిఫ్ట్ గాల్లో కూడా బాల్ ఇలా డ్రిఫ్ట్ అవడం అంటే ఇట్లా డిప్ అవ్వడం, కానీ ఇట్లా అక్కడ కూడా టర్న్ అవుట్, గాల్లో టర్న్ అవుట్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అది పరిస్థితి. సో ఇక్కడ మొదటి 2 రోజుల్లో ఒకవేళ టాస్ కనుక మనం ఓడిపోతే పేసర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అలాంటప్పుడు ఒక రూకీ పేసర్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ పేసర్ ఉంటే మనకి నెట్స్లో కూడా వాళ్ళు షార్ట్ బర్డ్స్ బౌలింగ్ చేస్తున్నారు, అంటే ఎక్కువ క్విక్గా బౌలింగ్ చేస్తున్నారు. అంటే ఎయిర్ స్పీడ్తో ఎలాగైనా బ్యాట్స్మెన్ అవుట్ చేయాలి. మీకు పిచ్ నుంచి అలాంటి అసిస్టెన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ డే రోజున కొంత బౌన్స్ కూడా ఉంటుంది అక్కడ. సో ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణతో వెళ్తారు. ఎక్స్పీరియన్స్ పేసర్ కావాలి కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణతో వెళ్తారు. సో అది నా 11 చాలా క్లియర్. నా 11 అంటే నేను సెలెక్ట్ చేస్తే అలా చేయను, ఇది ఉండొచ్చు. జైస్వాల్,
రాహుల్ ఓపెన్ చేస్తారు. 3లో దేవదత్ పడిక్కల్, 4లో గిల్, 5లో రిషబ్ పంత్, 6లో జురెల్, 7లో జడేజా, 8లో మానవ్ సుతార్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో సిరాజ్, 11 ప్రసిద్ధ్ కృష్ణ. ఇది నా 11. ఇది కాకుండా ఏ 11 ఉంటే బాగుంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇంకా శ్రీలంక టీం గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను, చాలా లెందీ అయిపోయింది. శ్రీలంక టీం గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడతాం, ప్రివ్యూ వీడియోలో మాట్లాడతాం.